అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల దాష్టీకానికి మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 2020లో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్లజాతి అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ తరహాలోనే మరో నల్లజాతీయుడు మరణించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు మెడపై కాలేసి నొక్కిపెట్టడంతో ఫ్రాంక్ టైసన్ అనే వ్యక్తి కన్నుమూశాడు. ఊపిరాడట్లేదు, వదలండని టైసన్ చేసిన ఆక్రందనలు పోలీసుల చెవికెక్కలేదు. తనకు ఊపిరాడట్లేదని ఈ వ్యక్తి చేసిన ఆర్తనాదాలు అమెరికా పోలీసులు పట్టించుకోలేదు. అరెస్టు చేసే క్రమంలో మెడపై కాలు వేసి నొక్కి పట్టడంతో ఫ్రాంక్ టైసన్ కన్నుమూశారు. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ దారుణ ఘటన 2020లో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్లజాతి అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఘటనను మరోసారి గుర్తు చేసింది. Stop fighting! I can't breathe. ఒహయో రాష్ట్రంలో ఫ్రాంక్ టైసన్ అనే నల్లజాతీయుడు అమెరికా పోలీసుల కర్కసత్వానికి బలైపోయాడు. ఓ కేసులో టైసన్ ను అరెస్టు చేసే క్రమంలో అతని మెడపై పోలీసు కాలు నొక్కి పెట్టడంతో ఊపిరాడక చనిపోయాడు. ఇందుకు సంబంధించిన పోలీసు బాడీ కెమెరా ఫుటేజీని ఒహియో స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఏప్రిల్ 18న కారులో వెళ్తున్న టైసన్ తూర్పు కాంటంలో ఓ యుటిలిటీ పోల్ ను ఢీకొట్టిన అనంతరం బార్కు వెళ్లాడు. దీంతో టైసన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు టైసన్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు టైసన్ మెడపై కాలితో నొక్కిపెట్టి అతని చేతులను వెనక్కి లాగి సంకెళ్లు వేశారు. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని టైసన్ పదే పదే చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. నిమిషాల వ్యవధిలోనే 53 ఏళ్ల టైసన్ స్పృహ కోల్పోయాడు. తర్వాత పోలీసులు సిపిఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ టైసన్ ఆస్పత్రిలో మరణించాడు. ఓ కిడ్నాప్ కేసులో 24 ఏళ్లు శిక్ష అనుభవించిన ఫ్రాంక్ టైసన్ ఏప్రిల్ 6నే జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే తన పెరోల్కు సంబంధించి ఉన్నతాధికారికి రిపోర్ట్ చేయలేదని, అందుకే అరెస్టు చేసేందుకు యత్నించామని పోలీసులు తెలిపారు. 2020లో మినియాపోలిస్ పోలీసుల చేతిలో ఇదే తరహాలో ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు మరణించాడు. ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీసుకు కోర్టు కఠిన శిక్ష విధించింది. తాజాగా అదే తరహాలో ఘటన జరగడంపై అమెరికా పోలీసుల తీరుపై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న అమెరికాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.